మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. మనం ఇలా కలుసుకోవడం చాలా దురదృష్టకరం. విషయం ఏంటంటే మనం ఏ దేశంలో ఉండాలనేది అనుమానం వస్తుంది. రేపు కొన్ని రోజులు పోతే మనం పాత హైవే దాటాలంటే వీసా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేటుంది. మనం రేపు అమరావతికి వెళ్ళాలంటే అమరావతి కంటే కూడా వీసా అమరావతి అంటే బెటర్. ఎందుకంటే నీకు ఇష్టం లేదని వాళ్ళకి కానీ నువ్వు రావడం ఇష్టం లేదంటే వాళ్ళు వీసా అడిగేట్టున్నారు. ఇదివరకు టోల్ గేట్ అని పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ టోల్ గేట్ బదులు వీసా గేట్ అని చెప్పి ఎవరు లోపల అమరావతికి రావచ్చు, ఎవరు అమరావతికి రాకూడదు అనేది వాళ్ళే నిర్ణయిస్తారు. సరే, అది పక్క పెట్టి ఈ కేసు గురించి మీకు చెప్తాను. చాలామందికి తెలిసి ఉంటుందో లేదో. మనకి ఫస్ట్ నోటిఫికేషను జనవరి 8వ తారీఖు ఇచ్చారండి. దాన్ని మనం పద్ధతి ప్రకారం, లా ప్రకారం ప్రతి పేపరు సబ్మిట్ చేస్తూనే ఉన్నాము. కానీ మనది ఏది నెగ్లెక్ట్ చేసేసేసి వాళ్ళు ఆర్డర్ పాస్ చేస్తే హైకోర్టుకి వెళ్ళాల్సి వచ్చింది. హైకోర్టు చెప్తే వీళ్ళు చెప్పింది వినమన్నారు. అతను విన్నాడు, కానీ పాతదే రాసేశాడు. నెక్స్ట్ స్టేజ్కి వచ్చేవరకు 19(1) అంటే కంపల్సరిగా తీసుకుంటామని చెప్పి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. దాన్ని ఛాలెంజ్ చేస్తానికి వెళ్ళే లోపే అవార్డు పాస్ చేసేసారు. సరే, కోర్టుకి వెళ్ళిందంటే మళ్ళీ అదేమి చెప్పారు ఆయన, 1 month లోపు నీకు మాట్లాడతాము, ఏదైనా తేడా వస్తే నేను అన్నీ సరి చేస్తాను అన్నట్టు జడ్జి గారు చెప్పారు. 4 వారాలు టైం ఇచ్చి మీకేం జరగదు, ఏదైనా వస్తే నేను దాన్ని సరి చేస్తాను అన్నట్టు. ఆయన ఏం సరి చేస్తాడో మనకు తెలియదు, కానీ మనకి ఈరోజు ఇబ్బంది వచ్చింది ఆయన ఇచ్చిన జడ్జిమెంట్ మూలానే. రెండోది, అవార్డు పాస్ చేసింది 7వ తారీఖు. ఇవాళ తారీఖు ఎంతండి? 10వ తారీఖు. ఇవాళ 11. 3 రోజులు 2 రోజులు వాళ్ళు ఏదో విధంగా మనకి అవార్డు ఇవ్వాలనే ఉద్దేశంతో తిరిగారు. అవార్డుగా నోటీసులో కానీ మీరు చదివి ఉంటే మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వమని ఉంది. బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేలోపే చెక్ తీసుకుని వచ్చేసి అందరిళ్ళకి వెళ్ళిపోయి ఒక 10 మందిని వెనకేసుకు వచ్చేసి దౌర్జన్యంగా గోడ కంటేస్తామో లేకపోతే నీకు ఇస్తాను, నీతో పాటు ఫోటో దిగమని గొడవ చేశారు. నా క్లినిక్ కూడా వచ్చారు. కానీ ప్రాబ్లం ఏమొచ్చిందంటే అది మా తమ్ముడిది. నాకు నోటీస్ ఇవ్వబోయి మానవ కేశనారాయణ రెడ్డి గారి నోటీస్ తీసుకొచ్చారు. నాకు ఎవరికి తీసుకొచ్చామంటే మీదే సార్ అన్నాడు. ఏది పేరు చదువు అన్నాను. చదవమంటే మానవ కేశనారాయణ. నేను మానవ కేశనారాయణ రెడ్డి కాకుండా నా క్లినిక్లో మీరు ట్రెస్పాస్ చేశారు, నేను రేపు మీ మీద ట్రెస్పాస్ పెడతాను. ఒక అమ్మాయిని తీసుకొచ్చారు, ఎంఆర్ఓ ఆఫీస్ అమ్మాయిని. అమ్మాయి చెప్పాను, ఆడపిల్లవు 8:30కు వచ్చావంటే నీకన్నా సిగ్గుండాలి, మాకన్నా సిగ్గుండాలి. నువ్వు ఒక్కదాన్ని మా దగ్గరికి వస్తే మేమందరూ తాగి ఉండేది, నేను అల్లరి చేస్తే ఏమయ్యేది, నువ్వెందుకు వస్తావు గవర్నమెంట్ పనుల మీద, ఉదయం ఉంది కదా అని చెప్తే ఆయన భయపడి వెళ్ళిపోయింది. నేను చెప్పాను కూడా, మీకు మెయిల్ పెట్టాం, వాట్సాప్లో చెప్పాం, మేము బ్యాంకు ఇస్తాము. మనం అడిగిందల్లా ఏంటంటే మీరు అవార్డు పాస్ చేశారు కదా, ఆ అవార్డు కాపీ ఇవ్వమని అడిగాం. మీకు ఇంతమందికి ఇంత ఇస్తున్నాము, ఇంటికి ఇంత ఇస్తాము, స్థలానికి ఇంత ఇస్తాము అనేది ఒక బేసిక్ రూలు. అదేం ఫాలో అవ్వకుండా చెక్కులు తీసుకొచ్చి ఇచ్చేస్తాం సార్, మీకు ఫోటో దిగుతామన్నారు. ఏం దిగాల్సి లేదని చెప్పాము. నెక్స్ట్ మార్నింగ్ కల్లా వీళ్ళు ఇక్కడ దిగిపోయారు. వాళ్ళకి తెలుసు శుక్రవారం సాయంత్రం వెళ్తే శని ఆదివారాలు సెలవు కాబట్టి సోమవారం దాకా వీళ్ళు ఏం చేయలేరు కాబట్టి కావాలనే శనివారం ఉదయం పెట్టుకున్నారు ముహూర్తం. ఎక్కడ ప్రాబ్లం మనకు వస్తుందంటే మన మీద మనకు నమ్మకం లేకపోవటం మూలాన వచ్చింది. నా పొలం పోయినా పర్వాలేదు, నాకు 1450 గజాలు పక్కవాడి దాంట్లో స్థలం వస్తుందనే భావనలో మనం బతకటం మూలాన మనకి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. 2015 నుంచి రెడ్డి గారు తెలుసు, మేము 2017 ఎంత గట్టిగా మనం ఫైట్ చేసామో 2019 దాకా ఏమి ఒక అంగుళం కూడా తీసుకోలేకపోయారు. ఈరోజు ఎందుకు వచ్చిందంటే మనలో ఆ పెరిగిన ఆశ, అత్యాశ, దురాశ. నా పొలం పోయినా పర్వాలేదు, నా ఎకరం పోయినా పర్వాలేదు, నాకు 1450 గజాలు పక్క దాంట్లోనూ దేవాలయ భూమిలో వస్తుందని చెప్తున్నాను. ఈ సభాముఖంగా మీకు చెప్పేది ఏంటంటే ఒక్కట మటుకు ఏ కేసు అయినా నేను వదిలేస్తాను, కానీ దేవాలయాలకు సంబంధించిన కేసు మటుకు నేను సుప్రీంకోర్టు దాకా వెళ్ళైనా దాన్ని ఎవరికైనా అలాట్ చేస్తే దాన్ని ఛాలెంజ్ చేసి దాన్ని క్యాన్సిల్ చేపిస్తాను 100%. మీలో ఎవరన్నా కానీ ఆశతో దేవాలయ భూములు అడుగుతుంటే రిటర్నబుల్ ప్లాట్స్ కింద మర్చిపోండి. ఈరోజు కాకపోయినా రేపు కాకపోయినా వచ్చే నెలలో అయినా క్యాన్సిల్ గ్యారంటీగా చేపిస్తాం. ఈరోజు మనకి ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని మీరు ఒక్కసారి ఆలోచించండి. పెనుమాకలో మా సిస్టర్ ఒక్కటే ల్యాండ్ పూలింగ్ ఇవ్వని అమ్మాయి, సీడ్ యాక్సిస్ రోడ్లో. హైకోర్టులో తిట్టు తిడతానే ఉండారు. ఎవరు అడిగినా సరే, ఏమ్మా ఒక 60 సెంట్లు ఇస్తే నీ సొమ్ము ఏం పోయిందని. సొమ్ము డబ్బుల విషయం కాదు సార్, మా యొక్క ఇజ్జత్తు.
మీరు కత్తి మెడ మీద పెట్టి మేము ఇంత రేటుకి తీసుకుంటామని అంటే నా దగ్గర కొంతమంది నాయకులు వచ్చారు, వేరే పార్టీ నాయకులు. నేను చెప్పాను, మరి 2017 నుంచి మీరు ఎందుకు మా రిజిస్ట్రేషన్ ఆపారు, మా రేటు పెరగకుండా ఎందుకు చూశారు? దాంతో కొత్తగా సిఆర్డీ ఆయన వచ్చాడు, ఆయనే బ్రోకర్ అయిపోయాడు. ఆయనే ఎవరైనా పొలం అమ్మి పెట్టాలంటే ఆయనే తీసుకొస్తాడు, పార్టీని తీసుకొస్తాడు, వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటారు, పూలింగ్కి ఇస్తారు, పూలింగ్ ఇచ్చిందా ఆయనకు ఒక కమిషన్ వస్తుంది. ఒక అతనికి మనం కోర్టులో కూడా ఛాలెంజ్ చేసాం, ఎల్పిఎస్ ఆయనే, ఎల్ఏ ఆయనే, R&R ఆయనే, మన హైకోర్టులో మనకి ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ డిటర్మిన్ చేసి ఆయనే. అన్నిటికంటే ఆర్టీఐ కింద పిఐఓ కూడా వాడే, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కూడా వాడే. ఒక్క కాగితం ఇవ్వలేదు, జనవరి నుంచి మే దాకా ఒక్క కాగితం ఇవ్వలేదు. అయినా ఫైట్ చేస్తూనే ఉన్నాం. ఏమొస్తుంది సార్ మీకు ఫైట్ చేస్తే, ఏమొచ్చింది సార్ మనకి, ఏమొచ్చింది ఈ పరిస్థితి అంటే, అట్లీస్ట్ మనం 2018 నుంచి ఫైట్ చేస్తాం మూలన మన U1 జోన్ వెళ్ళిపోయింది. మీకు చాలామంది తెలియదు, ఇప్పుడు మీరు చెప్పే ప్లాట్లన్నీ కూడా U1 జోన్లో ఉండేది. వాగును నది మధ్యలో ఉండేవన్నీ కూడా గ్రీన్ జోన్లో ఉండేవి. ఈరోజు R3 కింద, R2 కింద, R1 కింద మార్చారు. అది మన ఊరికి ఎంతో లాభం. కన్నారావు నాయుడికి లాభం వచ్చిందా లేకపోతే ఇంకొక వాళ్ళకి లాభం వచ్చింది అనేది కాదు, నేను ఎప్పుడు అది చూడలేదు. ఒకటి, మనం ఏ రోజైతే మనం పక్కవాడి స్థలం గురించి మనం ఆలోచిస్తూ మొదలుపెట్టామో, లేకపోతే సిఆర్డీ ఆఫీసర్ పిలిచి నీకు 7 కోట్లు వస్తాయని చెప్పి ఎప్పుడైతే మిమ్మల్ని నమ్మబలికాడో ఆ రోజే మన పతనం మగంది. 7 కోట్లు అని చెప్తున్నారు, కానీ రిజిస్ట్రేషన్ ఎంతకి చేశారు తెలుసా? 52 లక్షలకు చేశారు. గవర్నమెంట్ ఏమనుకుంటుంది? 52 లక్షలది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏమనుకుంటున్నారు? 7 కోట్లు చేస్తే ఏ ఒక్కడన్నా వచ్చాడా? 30 ఎకరాలు 40 ఎకరాలు అమ్మారు, ఒక్కో దాంట్లో 7 కోట్లు బ్లాక్ మనీ ఉందని తెలిసిన వాళ్ళు ఎవరు రావట్లేదు. అంటే ఇది ఆర్గనైజ్డ్ క్రైము. ఒక ఆయన జిల్లా పరిషత్ చైర్మన్, ఆయన బ్రోకర్ కింద చేస్తున్నాడు, సిఆర్డీ ఆయన కూడా బ్రోకర్ కింద చేస్తున్నాడు. దానికి మహా సహకరించాం, లేకపోతే మనం లేకపోతే వాడు ఏం చేయలేడు. ఈరోజు కూడా నాకు కనపడినాడు, ఇప్పుడు వచ్చే మొదల చిన్ని కృష్ణ. నాకు ఆడి మీద ఏ కోపం లేదు, మన మీద మనకే జాలేస్తుంది. మన ఊర్లో ఉండి మనం ఫైట్ చేయలేకపోవటం, ఎవడో చెప్పిన మాట ఏంటో. మీరు ఏ రోజైతే మీరు తిరగబడతారో అప్పుడే మీరు ఎవరైనా గుర్తిస్తారు, కానీ భయపడితే మీరేం చేయలేరు. తాడేపల్లిలో మొన్న నోటిఫికేషన్ ఇచ్చారు. అమ్మాయి ఏం బాగా సబ్ కలెక్టర్ ఎంత బాగా రాసిందంటే ఆమె ఉండదు రాసింది. ఈ వెధవకి ఏమైంది రాష్ట్రానికి? ఈ సిఆర్డీ వాడికి ఏమైంది? ఎస్టిమేట్ చేయాలంటే ఎస్టిమేట్ చేయలే, డిపిఆర్ చేయమంటే డిపిఆర్ చేయలే, కాగితాలు పెడితే కాగితాలు ఇవ్వడం. దౌర్జన్యంగా మనం ఏదైనా కాగితాలు వెళ్తే ఆ ఫోటోలు తీసేసి నేను ఎంక్వైరీ చేశాను అంటాడు. దానికి కలెక్టర్ గారు వత్తాసు పలుకుతాడు. హైకోర్టులో కేసు పెడతామని చెప్పాం కలెక్టర్ గారి మీద, నువ్వు తప్పు చెప్తున్నావు స్టేట్మెంట్, పర్జరీ కేసు పెడతామంటే జడ్జి గారు బతిలాడి, సరే సార్ ఆయన పొరపాటు అయింది వదిలేయండి, మీరు ఇంకోసారి మాట్లాడటానికి ఆస్కారం ఇస్తామని చెప్పి ఫస్ట్ జడ్జిమెంట్ ఇచ్చారు. ప్లాట్లైనా ల్యాండ్ అయినా మీ ఎక్కడికి పోవు, దడిపిస్తారు. ఇప్పుడు మాకు ఇచ్చాడు 70 లక్షలు అన్నాడు, 80 లక్షలు అని చెప్తున్నాడు, వదిలేయలేం కదా. సీఎం అనకూడదు కానీ చెప్తాను, సీఎం రమేష్ అని మీ ఎంపీ గారు ఉన్నారు, అనకాపల్లి ఎంపీ. ఆయన 5 కోట్లు పెట్టి పొలం కొంటే 3 ఎకరాలు 4 ఎకరాలు అవి బినామీ అవుద్దా? అమెరికాకి ట్రాన్స్ఫర్ అయిపోయి ఇంకొక 5 ఎకరాల డబ్బులు 5 కోట్ల చొప్పున 25 కోట్ల రూపాయలు అమెరికాకి వెళ్ళిపోతే అది బినామీ అవుద్దా? మొత్తం నేను ఇచ్చిన లిస్టులో 32 కోట్ల పైన ఉన్నాయి, అన్నింటిని కూడా పనికిరావని రాసి పడి దొబ్బేశాడు. 80 కోట్లు ఇస్తాను. నేను మొదటి నుంచి ఒకే స్టాండ్ మీద ఉన్నాను. వాడు 30 రూపాయలు ఇచ్చినా సరే నేను తీసుకుంటా. నేను చంద్రబాబు గారి చేతుల మీదకే తీసుకోవాలి 30 రూపాయలైనా. నేను ఇచ్చేస్తాను, మీరు పూలింగ్ ఇవ్వకపోతే మిమ్మల్ని ఉరితీస్తాననే టైప్కి తీసుకొచ్చారు. నేనెందుకు పూలింగ్ ఇవ్వాలి? మీరెందుకు పూలింగ్ ఇవ్వాలి? ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కింద మనకు ఎంతో వస్తాయి. ఇప్పుడు 6 ఇంకా మిగిలిపోయారు, వాళ్ళ మీద నెక్స్ట్ టార్గెట్ ఉంటుంది. అది కాకుండా మన ఉండవల్లి సెంటర్కి వస్తుంది రోడ్డు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే రోడ్డు ఇటు రాదండి అని చెప్తున్నారు. మీరు ఈ రోజు కూడా మొన్న మేము వెళ్ళి మీటింగ్ కూడా మ్యాప్ చూడండి, అది ఉండవల్లి సెంటర్కి వస్తుంది. 90 మంది ఇళ్ళు పోతాయి. 90 మందిలో 49 మంది సంతకాలు పెట్టారట, ఇంకా 30 మంది పెట్టలేదండి. నడిపిస్తారు. ఇది మీ వాళ్ళు చూసిన తర్వాత భయపడతారు చాలామంది. నేను ఒప్పుకుంటాను, అందరూ నాలాగా ఇంకోలాగా తట్టుకోలేరు. నాకు ఆర్థికంగా బలం అని కాదు, నాకు ఇక్కడ బలం ఉంది.